రక్షణ సేన జిందాబాద్ తెలంగాణ రక్షణ సేన జిందాబాద్ జిందాబాద్ కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే జెండా పండుగను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన నాయకులు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాల్లో భాగంగా పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు ఆకర్షితులై యువత పెద్ద ఎత్తున తరలివస్తున్నట్లు వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, పాంచజన్యం సిద్ధాంతంతో పార్టీ ప్రజల్లోకి దూసుకుపోతోందని నాయకులు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాలో యువత భాగస్వామ్యంతో పార్టీ మరింత పుంజుకుంటోందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత పూలమాలలు. జెండా పండుగ ఉత్సవాల్లో భాగంగా టీఆర్ఎస్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత జిల్లా కేంద్రానికి విచ్చేసి అక్కడ ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను జెండా పండుగ ఇన్ఛార్జ్ గులాబ్గూర్ దయాకర్ రెడ్డి వెల్లడించారు. గంటలకు స్థానిక పిఎస్ఆర్ గార్డెన్ నుండి భారీ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగుతూ తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకుంటుంది. ఈ జెండా పండుగ ఉత్సవాల నిర్వహణకు గాను జిల్లా ఇన్ఛార్జీలుగా ఎం. బాలయ్య, శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ సన్నాహక సమావేశంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరుణాకర్, పార్టీ ప్రముఖులు కృష్ణమోహన్, నవీన్, కృష్ణరెడ్డి, సుధాకర్, నితిన్ కుమార్, సాయికాంత్ లతో పాటు కేడీఆర్ యువసేన అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు టీఆర్ఎస్ అధినేత్రి మన సంగారెడ్డికి ఆదివారం 7వ తారీఖు రోజు పొద్దున 11 గంటలకు విచ్చేస్తున్నారు. ఆమె స్వస్థలాలతో జెండా పండుగ, జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అట్లానే భారీ ఎత్తున మన ప్రజలు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు, కవితక్క అభిమానులు మరియు సంగారెడ్డి నియోజక ప్రజలు అందరూ కలిసి రావాల్సిందిగా కోరుకుంటూ, తర్వాత ఆ ప్రోగ్రాంని అత్యధికంగా మన జిల్లాలో మొట్టమొదటిసారి అడుగు పెడుతున్నందుకు భారీ ఎత్తున మనం జన సమీకరణతో ఆమెకు ఆహ్వానం పలకాలని కోరుకుంటూ ధన్యవాదాలు. దయాకర్ రెడ్డి, జెండా పండుగ సంగారెడ్డి ఇన్ఛార్జ్. మనకు ర్యాలీ, బైక్ ర్యాలీ తర్వాత ఊరేగింపు ఉంటుంది. అది మనకు సంగారెడ్డి చౌరస్తా పిఎస్ఆర్ గార్డెన్ ఎన్టీఆర్ విగ్రహం నుండి మొదలుకొని తెలంగాణ తల్లి విగ్రహము కలెక్టరేట్ ఆపోజిట్ అక్కడి వరకు మనకు ర్యాలీ ఉంటుంది సంగారెడ్డి నియోజకవర్గంలో. కాబట్టి అభిమానులందరూ ఆ భారీ ఊరేగింపులో పాల్గొనవలసిందిగా, కవితక్కను మనం ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు.